సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 Hello my dear friends, welcome to Suman Education TV, Competitive Exams English for all competitive exams మనము డిస్కస్ చేసుకుంటున్నాము. మీకు 14 టాపిక్స్ని అంటే దాని ఇంట్రొడక్షన్ మాత్రం చెప్పాను. వీ హ్యావ్ నాట్ ఫినిష్డ్ 14 టాపిక్స్. ఇది 15th టాపిక్ చూడండి. యూ ఆల్సో నో దిస్ టాపిక్. ద టాపిక్స్ నేమ్ మీకు తెలుసు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. కాకపోతే ఏంటంటే దీని గురించి ఎంత తెలుసు అనేది ఇంపార్టెంట్. యూ నో ద నేమ్ ఆఫ్ దిస్ టాపిక్, బట్ ఆ టాపిక్ గురించి మీకు ఎంత తెలుసు అన్నది ఉంటుంది. యూ విల్ గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ టాపిక్ వెన్ యూ అటెండ్ ద క్లాస్, వెన్ యూ అటెండ్ ద సెషన్. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా నేను ఒకటి కాన్ఫిడెంట్గా మీతో చెప్పగలను ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మనం ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్లో యూస్ చెయ్యం. మనము రిటర్న్ ఇంగ్లీష్లోనే యూస్ చేస్తాం. రిటర్న్ ఇంగ్లీష్ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? రిటర్న్ ఇంగ్లీష్ అంటే ఏంటంటే మనము కాంపిటేటివ్ ఇంగ్లీష్ అనమాట. అంటే కాంపిటేటివ్ ఇంగ్లీష్ అంటే అది రిటర్న్ ఇంగ్లీష్ అనమాట. మనం ఎగ్జామ్స్లో రాయడానికి మాత్రమే నేర్చుకుంటాం. సో ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది మనము కాంపిటేటివ్ ఇంగ్లీష్కి మాత్రమే బాగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. బట్ వెన్ యూ ఆర్ టాకింగ్ టు సమ్వన్, యూ కెన్ అబ్జర్వ్ యువర్ ఇంగ్లీష్ దట్ యూ డోంట్ యూజ్ దిస్ టాపిక్. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని మనం మాట్లాడేటప్పుడు యూజ్ చేయము. ఒకవేళ యూజ్ ఏమన్నా చేసినా ఒక 5% 10% ఏమన్నా యూజ్ చేస్తాము. అండ్ వీ కెన్ ఆల్సో స్కిప్ దట్. వితౌట్ యూజింగ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వీ కెన్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్. తర్వాత డిపెండెంట్ ఇండిపెండెంట్ అని రాశాను నేను. డిపెండెంట్ సెంటెన్సెస్ ఉంటాయి, ఇండిపెండెంట్ సెంటెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకవేళ ఇఫ్ యూ కమ్ అని రాశాను. ఇఫ్ యూ కమ్, ఈ సెంటెన్స్ మీరు చదవగలుగుతున్నారు, కానీ ఏంటో అర్థమవుతుందా? ఇఫ్ యూ కమ్ అన్నాను. ఒకవేళ మీరు వచ్చినట్లయితే అన్నాను. దీన్ని ఇన్కంప్లీట్ సెంటెన్స్ అంటారు. మీరు ఒకసారి టాపిక్ నేను చూస్తే డిపెండెంట్ ఇండిపెండెంట్ అని ఉంది. ఓకేనా? డిపెండెంట్ సెంటెన్స్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ సెంటెన్స్ అంటే ఏంటి? ఇఫ్ యూ కమ్ అంటే మీరు వచ్చినట్లయితే ఐ విల్ రిసీవ్ యూ. ఇఫ్ యూ కమ్ ఐ విల్ రిసీవ్ యూ. మీరు వచ్చినట్లయితే నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను అనే సెంటెన్స్ అన్నమాట. ఇక్కడ మీకు చూడంగానే ఏమర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఇఫ్ యూ కమ్ ఒక సెంటెన్స్, అలాగే ఐ విల్ రిసీవ్ యూ ఒక సెంటెన్స్. ఇఫ్ యూ కమ్ అనే దాన్ని మీరు కంప్లీట్గా అర్థం కావడం లేదు. ఇఫ్ యూ కమ్ అంటే మీరు వచ్చినట్లయితే ఏమవుతుంది? మీరు వచ్చినట్లయితే ఏంటి? మీరు వచ్చినట్లయితే అని ఉంది. ఐ విల్ రిసీవ్ యూ అనేది కంప్లీట్ సెంటెన్స్. నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను అనేది కంప్లీట్ సెంటెన్స్. కానీ ఈ సెంటెన్స్ లేకపోతే ఈ సెంటెన్స్ మనకు అర్థం కాదు. ఐ విల్ రిసీవ్ యూ అని కనుక లేదనుకోండి, ఇఫ్ యూ కమ్ అనేది మనకు అర్థం కాదు. అయితే దీన్ని ఏమంటాము అంటే ఇన్కంప్లీట్ సెంటెన్స్ అంటాం. ఇఫ్ యూ కమ్ అనేది ఇన్కంప్లీట్ సెంటెన్స్, ఐ విల్ రిసీవ్ యూ అనేది కంప్లీట్ సెంటెన్స్. ఇప్పుడు మీరు ఒకవేళ టాపిక్ నేమ్ చూసినట్టయితే డిపెండెంట్ ఇండిపెండెంట్ అని ఉంది కదా మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కాల్డ్ ఇండిపెండెంట్ సెంటెన్స్. ఇండిపెండెంట్ సెంటెన్సెస్ కెన్ స్టాండ్ బై దెమ్సెల్వ్స్. ఇండిపెండెంట్ సెంటెన్స్ ఏంటంటే అది దానంతలో అది ఉండగలుగుతుంది వితౌట్ టేకింగ్ ఎనీ అదర్ సెంటెన్సెస్ హెల్ప్ అన్నమాట. అదర్ సెంటెన్స్ హెల్ప్ లేకపోయినా అది ఉంటుంది ఒకటే. ఐ విల్ రిసీవ్ యూ అంటే ఓకే, ఐ విల్ రిసీవ్ యూ. బట్ ఇఫ్ యూ కమ్ అనేది దీన్ని ఏమంటాము అంటే దీన్ని డిపెండెంట్ సెంటెన్స్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ డిపెండెంట్ సెంటెన్స్. ఇది దీనిపైన డిపెండ్ అయి ఉంది కాబట్టి దీన్ని డిపెండెంట్ సెంటెన్స్ అంటాము, దీన్ని ఇండిపెండెంట్ సెంటెన్స్ అంటాము. సీ హియర్, డిపెండెంట్ ఇండిపెండెంట్ సెంటెన్సెస్ అంటూ ఉంటాయి. అలాగే అంటే ఇప్పుడు ఏంటంటే మనకు సబార్డినేట్ క్లాస్, మెయిన్ క్లాస్ అంటాం. మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్ అని. దాన్నే డిపెండెంట్ సెంటెన్స్ ఇండిపెండెంట్ సెంటెన్స్ అంటాము. కొంతమంది అలా అంటారు, కొంతమంది ఇలా అంటారు. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 17th వన్, అది WH క్వశ్చన్స్ స్టేట్మెంట్స్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అది. ఎందుకంటే ఫార్మల్ ఇన్ఫార్మల్ టాక్ సంబంధించినంత వరకు ఫార్మల్ టాక్ ఇన్ఫార్మల్ టాక్ ఇక్కడే ఉంటుంది. WH క్వశ్చన్స్ అనేది యాక్చువల్గా ఇన్ఫార్మల్ టాక్ అనమాట. అది ఇన్ఫార్మల్ టాక్లో ఆ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే స్టేట్మెంట్స్ అని ఉన్నాయి, ఇది ఇన్ఫార్మల్ టాక్ అనమాట. ఫార్మల్ టాక్ ఇదేమో ఫార్మల్ టాక్, ఇదేమో ఇన్ఫార్మల్ టాక్. ఇన్ఫార్మల్ అంటే ఏంటి, ఫార్మల్ అంటే ఏంటి అంటే, ఇన్ఫార్మల్ అంటే జనరల్గా మనం మాట్లాడతాము, ఫార్మల్ అంటే ఏంటంటే అఫీషియల్గా మాట్లాడతాం. వెన్ యూ గో టు ఆఫీస్ యూ హ్యావ్ టు యూస్ అఫీషియల్ టాక్ అనమాట. అంటే ఫార్మల్ టాక్ యూస్ చేయాలి. దాన్ని స్టేట్మెంట్స్ అంటాము. అవి మీరు సెంటెన్సెస్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే,
నెక్స్ట్ కామన్ ఎర్రర్స్ చాలా వరకు చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అది ప్రొనౌన్సియేషనే కానివ్వండి, లేకపోతే స్పెల్లింగే కానివ్వండి, ఏదైనా కానివ్వండి. మ్యాక్సిమం ఏంటంటే ప్రొనౌన్సియేషన్స్ ఎక్కువగా రాంగ్గా యూజ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇలా అన్నాను అనుకోండి, ఎలా వస్తున్నావు నువ్వు అంటే, నేను బై వాక్ వస్తున్నాను అన్నాను అనుకోండి, బై వాక్. ఓకే, ఈ బై వాక్ అనేది ఉంది చూడండి, ఈ బై వాక్ అనేది యాక్చువల్గా రాంగ్ యూసేజ్ అనమాట. అంటే ఐఎమ్ కమింగ్ ఆన్ ఫుట్ అనాలి, ఐఎమ్ కమింగ్ బై వాక్ అని అనేస్తారు. అది కామన్ ఎర్రర్ అనమాట, చాలామంది యూస్ చేసే ఎర్రర్ కాబట్టి. సో ఈ బై వాక్ అనేది యూస్ చేయొద్దు అని చెప్పడం. అటువంటి కామన్ ఎర్రర్స్ చాలా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఆ కామన్ ఎర్రర్స్ని మనం కరెక్ట్ చేసుకుంటాము. అలాగే మీకు ఎగ్జామ్లో కూడా వస్తుంది, క్లోజ్ టెస్ట్ ఉంటుంది. క్లోజ్ టెస్ట్ యూ విల్ బి గివెన్ సమ్ ఆప్షన్స్ అండ్ ఫ్రమ్ దోస్ ఆప్షన్స్ యూ హ్యావ్ టు సెలెక్ట్ వన్ ఆఫ్ దోస్, బట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. అలాగే సూపర్ఫ్లూయస్ యూసేజ్ అని ఉంటుంది. సూపర్ఫ్లూయస్ యూసేజ్ అంటే ఆల్రెడీ మనము ఒక వర్డ్ యూజ్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తాను చూడండి, ఐ క్యాన్ ఏబుల్ అంట, ఐ కెన్ ఏబుల్ టు స్పీక్ అంట. ఐ కెన్ ఏబుల్ టు స్పీక్ అనేది రాంగ్ యూసేజ్. ఐ కెన్ ఏబుల్ టు స్పీక్ అనేది రాంగ్ యూసేజ్. ఎందుకంటే క్యాన్ ఏబుల్ బోత్ ఆర్ సేమ్. కాబట్టి మనము ఐ క్యాన్ ఏబుల్ టు స్పీక్ అనేది యూజ్ చేయొద్దు. ఈ 2 words తీసేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఐ కెన్ స్పీక్ అని అనొచ్చు. సో దీన్ని సూపర్ఫ్లూయస్ యూసేజ్ అంటారు. ఇలా కూడా యూజ్ చేయొద్దు. మనకు కొన్ని ఇటువంటి అన్నెసెసరీ థింగ్స్ కూడా ఉంటాయి, అవి కూడా మనం కరెక్ట్ చేసుకుందాం. అలాగే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్లో సమ్ వర్డ్స్ you will see that you will feel that the sentences are correct, but there are some better sentences than these అనమాట. దీనికంటే బెటర్ సెంటెన్స్ ఉంటుంది, అది యూస్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనడం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వై ఆర్ యూ కమింగ్ హియర్ అన్నాం అనుకోండి. వై ఆర్ యూ కమింగ్ హియర్ అనే కంటే వాట్ ఫర్ ఆర్ యూ కమింగ్ హియర్ అనేది బెటర్ సెంటెన్స్. దాన్ని సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటారు. అలాగే సెంటెన్స్ అరేంజ్మెంట్ మీకు ఆల్రెడీ తెలుసు. యూ విల్ బి గివెన్ రాంగ్ ఆర్డర్ అండ్ యూ హ్యావ్ టు సెలెక్ట్, యూ హ్యావ్ టు పుట్ ఆల్ ద సెంటెన్సెస్ ఇన్ ఆర్డర్. రాంగ్ ఆర్డర్లో ఇచ్చినవన్నీ కూడా మీరు ఆర్డర్లో పెట్టాల్సి వస్తుంది. 22 టాపిక్స్ అయ్యాయి ఇక్కడికి. మళ్ళీ నెక్స్ట్ కూడా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్, చూడండి. క్వశ్చన్ ట్యాగ్స్ అని ఉన్నాయి. క్వశ్చన్ ట్యాగ్స్ టాపిక్ కూడా ఉంది. క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా వస్తాయి మీకు ఎగ్జామ్లో ఎలా వస్తుందని. అండ్ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, స్పోకెన్ ఇంగ్లీష్లో మనం క్వశ్చన్ ట్యాగ్స్ యూస్ చెయ్యం. మీరు కావాలనుకుంటే అబ్జర్వ్ చేయొచ్చు. యూ కెన్ అబ్జర్వ్ వెన్ యూ ఆర్ టాకింగ్ టు సమ్ వన్ వెదర్ యూ ఆర్ యూజింగ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ నాట్. క్వశ్చన్ ట్యాగ్స్ మనము యూస్ చెయ్యం. బట్ ఎగ్జామ్స్లో చూస్తే మాత్రం మనం క్వశ్చన్ ట్యాగ్స్ యూస్ చేస్తాం. నేర్చుకోవాలి, రిటర్న్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది అనమాట. హౌ యూ గెట్ ద క్వశ్చన్స్ అనేది మనం క్వశ్చన్స్ రాసి మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం అనుకోండి. వెన్ వీ డిస్కస్ ద టాపిక్ యూ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ. దెన్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ అంటాము. సింపుల్ సెంటెన్స్ ఎలా ఉంటుంది, వన్ సెంటెన్స్, అండ్ కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అమంగ్ ఆల్ దీస్ సెంటెన్సెస్ అనేది మనం టాపిక్ డిస్కస్ చేసుకుంటాము. రీడింగ్ కాంప్రహెన్షన్, యూ విల్ బి గివెన్ అ ప్యాసేజ్ అండ్ సమ్ క్వశ్చన్స్ ఉంటాయి. You have to read the passage and after that you have to write the answers for that questions. Comprehension అంటే ప్యాసేజ్ చదివిన తర్వాత మీరు అందులో నుండే ఆన్సర్స్ చూస్ చేసుకొని మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. దాన్ని రీడింగ్ కాంప్రహెన్షన్ అంటాం. ఓకే, సో పంక్చుయేషన్ మార్క్స్ మై డియర్ ఫ్రెండ్స్, వేర్ టు పుట్ కామా, వేర్ టు పుట్ ఎక్స్క్లమేటరీ మార్క్, వేర్ టు పుట్ ఇన్వర్టెడ్ కామాస్, వేర్ టు పుట్ ఫుల్ స్టాప్ అండ్ ఆల్ దాట్. అండ్ అలాగే మనము క్యాపిటల్ లెటర్ ఎక్కడ రాయాలి అనేది కూడా ఇది కూడా పంక్చుయేషన్లోనే వస్తుంది. పంక్చుయేషన్ మార్క్స్ యూ విల్ సీ దిస్. అలాగే పంక్చుయేషన్ మార్క్స్ మనము స్పోకెన్ ఇంగ్లీష్లో అయితే పంక్చుయేషన్ మార్క్స్ వీ విల్ నెవర్ యూస్. పంక్చుయేషన్ మార్క్స్ మనం యూస్ చేయం. అలాగే సెలెక్ట్ ద కరెక్ట్ వన్ అంటాము. సెలెక్ట్ ద కరెక్ట్ వన్ అంటే ఆప్షన్స్ వచ్చేసి మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు. 4 ఆప్షన్స్లో మీరు 4 కానీ 5 కానీ సమ్ టైమ్స్ ఉంటాయి. మీరు కరెక్ట్ సెంటెన్స్ ఏంటి, కరెక్ట్ వర్డ్ ఏంటి, అక్కడ కరెక్ట్ వర్డ్ ఏం రాయాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ద నెక్స్ట్ వన్ 28th వన్ చూస్తే సెలెక్ట్ ది ఇన్కరెక్ట్ వన్ అని ఉంటుంది. 5 ఆప్షన్స్ ఇస్తే అందులో 1 ఆప్షన్ ఇన్కరెక్ట్గా ఉంటుందన్నమాట.
కంప్లీట్గా దాన్ని ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్కరెక్ట్ ఆప్షన్. సో 4 ఆప్షన్స్ కరెక్ట్గానే ఉంటాయి. సమ్టైమ్స్ 4 సెంటెన్సెస్ కరెక్ట్గా ఉంటాయి. 1 సెంటెన్స్ విల్ బి గివెన్ రాంగ్ అండ్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ది ఇన్కరెక్ట్ సెంటెన్స్ అనమాట అందులో. అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూ ఆల్రెడీ నో దట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ యూ సీ దీస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. అండ్ ప్రొనౌన్సియేషన్, ఏ వర్డ్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది కూడా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది స్పోకెన్ ఇంగ్లీష్లో మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్, ప్రొనౌన్సియేషన్ అనేది. అలాగే దిస్ ఇస్ ద లాస్ట్ వన్, 31st టాపిక్. ఇది వొకాబులరీ అంటాం. వొకాబులరీ ఈజ్ అ నెవర్ ఎండింగ్ టాపిక్. యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. మనకి ఇక్కడ చాలా ఉంటాయి నేర్చుకోవాలంటే. ద సెషన్స్ విల్ కంటిన్యూ లైక్ దాట్. అండ్ యునో ద వర్డ్స్ అంటే ఏంటి వొకాబులరీ అంటే మనం వర్డ్స్ని మీనింగ్స్ తెలుసుకోవడం, వర్డ్స్ మీనింగ్స్ ఎన్ని తెలుసుకోవాలని. మనం మాట్లాడేటప్పుడు ఎక్కువగా వర్డ్స్ యూస్ చేయము, బట్ రిటర్న్లో మాత్రం మనం నేర్చుకోవాలి. కాంపిటేటివ్ అకార్డింగ్ as far as if you are writing a competitive exam, you have to learn more and more the meanings of more words. 31st టాపిక్. ఈ వొకాబులరీలో ఏమేమి వస్తాయి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. వొకాబులరీలో వచ్చేవి సినోనిమ్స్ వస్తాయి, యాంటనిమ్స్. సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్స్, యాంటనిమ్స్ అంటే అపోజిట్ మీనింగ్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఆ సెంటెన్స్ విల్ బి గివెన్ టు యూ అండ్ యూ విల్ బి గివెన్ సమ్ వర్డ్స్ ఆల్సో. అక్కడ ఆ వర్డ్లో ఆ సెంటెన్స్కి సూట్ అయ్యే వర్డ్ ఏది అన్నది రాయాలన్నమాట. సో వన్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఆ సెంటెన్స్ అనమాట. దట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే. అలాగే హోమోఫోన్స్ ఉంటాయి, హోమోనిమ్స్ ఉంటాయి, హోమోగ్రాఫ్స్ ఉంటాయి, యాక్రోనిమ్స్ ఉంటాయి, యానగ్రామ్స్ ఉంటాయి. ఆల్ దీస్ ఆర్ అండర్ దిస్ వొకాబులరీ. వొకాబులరీలోనే మనకు చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా వస్తాయి. సో మనం వన్ బై వన్ అన్నీ చూస్తాం మై డియర్ ఫ్రెండ్స్. సో మీరు జస్ట్ కీప్ ఆన్ వాచింగ్ our videos and you will get complete information. There is no doubt. You have any doubts, you can also comment in the comment box. Okay, thank you very much. Have a nice time and have a nice learning. All the best. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.